తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి 65వ బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారి సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు దేవస్థానం మాజీ చైర్మన్ బదిరెడ్డి అచ్చన్న దొర తెలిపారు. గోకవరం ప్రెస్ క్లబ్ నందు శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన 9వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు. బ్రహ్మోత్సవాలలో జిల్లా నలుమూలల నుంచి భక్తుల కోసం మధ్యాహ్నం అన్న సమారాధనతో పాటు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గోకవరం నుంచి తంటికొండ రోడ్డు నిర్మాణ పనులు, కొండపైకి ఘాట్ రోడ్ నిర్మాణ పనులు పూర్తి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఉత్సవాలలో భాగంగా కబడ్డీ పోటీలు, ముగ్గుల పోటీలతో పాటు 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభ పరీక్ష పోటీలు నిర్వహిస్తున్నట్లు అచ్చందొర వెల్లడించారు. అదేవిధంగా ఈసారి స్వామివారి ఉత్సవాలలో హైదరాబాద్ వారి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దాసరి సీతారామయ్య, గండిపూడి శ్రీధర్, బద్దిరెడ్డి దామోదర్, చింతల నాగు, తోట వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధి చెందిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి 65వ బ్రహ్మోత్సవాల సందర్భంగా రంగ వైభవంగా నెహ్రూ గారి చొరవతో 3,75,00,000 ఊళ్ళో గ్రాంట్ అండి. 2 కోట్లు సిమెంట్ రోడ్డు, 1,75,00,000 పైన ఘాట్ రోడ్డు నెహ్రూ గారి ఆధ్వర్యంలో పూర్తయినాయండి. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మా ఊళ్ళో అంటే తంటికొండ గ్రామంలో కబడ్డీ పోటీలు, ముగ్గుల పోటీలు, అదేవిధంగా సినీ ఆర్కెస్ట్రాలు అవ్వచ్చు, అదేవిధంగా టాలెంట్ టెస్ట్ హై స్కూల్లో వేరే స్కూల్ నుంచి మా తంటికొండ హై స్కూల్లో టాలెంట్ టెస్ట్ పెట్టి వారికి బహుమతులు 1, 2, 3 బహుమతులు కూడా ఇస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ వారిచే ఎగ్జిబిషన్ కూడా పెట్టారండి. ఇది వరకట మీద కూడా ఇప్పుడు జనం పెరిగారు. ఘాట్ రోడ్డు ఇప్పుడు పూర్తవడంలో వెహికల్స్ ఏవెక్కినా కానీ ప్రమాదాలు కూడా రావని సైడ్ వాల్స్ కూడా కట్టడం వల్ల, రిటర్నింగ్ వాల్ కూడా కట్టడం వల్ల మనకి ఎటువంటి ప్రమాదాలు కూడా జరగవండి. ఇదే విధంగా జనం భక్తిపూర్వకంగా 7 వారాలు సెంటిమెంట్ అండి. తంటికొండ గ్రామంలో 7 వారాలు దర్శించుకొని స్వామి పాదం కాడ, నిజపాదం కాడ దర్శనం చేసుకున్నట్లయితే కంపల్సరీ ఆ కోరిక నెరవేరుతుందని మా రిలేషన్స్ కూడా చాలామంది చెప్పారు. ఇదే విధంగా కూటమి ప్రభుత్వంలో ముందు ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామి ఇంకా డెవలప్ అయ్యి తంటికొండ గ్రామం అంటే తంటికొండ వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధి చెందినట్టుగా భావించి మా కూటమి ప్రభుత్వం కూడా ఇదే వంతు సహకారం జన సైనికులందరూ కూడా మేము టీడీపీ వారికి సహకరించి వారి అడుగుజాడలో మేము నడుస్తూ మేము వాళ్ళకి ఉంటామని హామీ ఇస్తున్నాం. మా ఎమ్మెల్యే గారికి జ్యోతుల నెహ్రూ గారికి తంటికొండ వెంకటేశ్వర స్వామి అంటే మహా సెంటిమెంటు. ఆయన నెగ్గిన వెంటనే 3,75,00,000 ఎట్టి నియోజకవర్గంలో తొలి వరకు ఇక్కడే శంకుస్థాపన చేశారు ఆయన కోతలు గారిని తీసుకొచ్చి. అలాగే ఆయన టీటీడీ ధర్మకర్త అవుతున్న వల్ల ఏంటంటే ఇప్పుడు 10 కోట్లతో తెచ్చి ఇక్కడ గుడి పునర్నిర్మాణం చేస్తానని హామీ కూడా ఇచ్చారు. ఆయన సర్వతో మా అభివృద్ధి గుడి చాలా బాగా జరుగుతుందని అనుకుంటున్నాం. గోకవరం నుండి తంటికొండకి 2 కోట్లు, సిడి మెట్ల దగ్గర నుంచి పైకి 1,75,00,000 వరకు ఘాట్ రోడ్ పోసారు. ఈ ఘాట్ రోడ్ పోసిన దగ్గర నుంచి జిల్లాల నుంచి నార్మల్ అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈ రోజు ఇంచుమించు 4,000-5,000 మంది భక్తులు వచ్చారు, దర్శించుకున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఓం నమో వెంకటేశాయ నమః. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామంలో శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం యందు ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది. 65వ బ్రహ్మోత్సవం జరుగుతుంది. జ్యోతుల నెహ్రూ ఆదేశాల మేరకు మేము అన్ని పూర్తిగా చేసాము. అలాగే ఈ బ్రహ్మోత్సవం 3వ తారీఖు మొదలయ్యి 9వ తారీఖు వరకు ముగుస్తున్నాయి. వచ్చిన జిల్లాల నుంచి 4 మూలల నుంచి వచ్చిన భక్తులకు అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాం. ఈ బ్రహ్మోత్సవాలు జరిగిన అన్నాలు కూడా భోజనం ఏర్పాటు చేసాం. అలాగే సకల అన్ని యాగాలు, పూజలు అన్నీ నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా రథసప్తమి రోజు నాడు 1,00,000 తులసి పూజ, పాలు పొంగించడం, శాంతి కళ్యాణము, అనేక హోమాలు చేస్తున్నాం.
దూరం వచ్చిన భక్తులకి అందరికీ బస్సు ఏర్పాటు కూడా చేస్తున్నాం. నమో వెంకటేశం. అలాగే ప్రత్యేకించి గోకర్మంలో ఉన్న టాలెంట్ టెస్ట్ హై స్కూల్ అన్నిటికి 10th క్లాస్ వరకు టాలెంట్ టెస్ట్ తండ్రికొండలో నిర్వహిస్తున్నాం. వాటి బహుమతులు కూడా ఇస్తున్నాం. అలాగే గోకర్ మండలంలో ఉన్న ఆడవాళ్ళందరికీ ముగ్గులు పోటీలు కూడా కొండ మీద ఘాట్ రోడ్డు మీద నిర్వహిస్తున్నాం. అలాగే 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు అల్లూరు సీతారామరాజు జిల్లాలో అయిన సోడవరం నియోజకవర్గం, రాజానగరం నియోజకవర్గం, జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న 3 నియోజకవర్గాల నుంచి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నాం. అందరూ వస్తున్నారు. మీ భక్తులు అందరూ ప్రజలు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. కూడా ఈ రోడ్డు శిథిలం అయిపోయి వస్తాను కూడా మాకే ఊళ్ళో వాళ్ళు బయటికి వెళ్తానికి చాలా కష్టం అయింది. ఇంకా పొరుగు నుంచి భక్తులు ఏమి వస్తారో దాని గురించి ఏమన్నా అవ్వచ్చు. ఇప్పుడైతే ఇవాళ ఈ రోజు శనివారం రోజు 4,000 నుంచి 5,000 వరకు భక్తులు దర్శించుకున్నారో మీరు కూడా చూడొచ్చు ఎంత రద్దీగా ఉందో. సరే అండి. మీరు ఈరోజు మెట్ల దగ్గర నుంచి పై వరకు 20 అడుగుల రోడ్డు ఎడవులతో జ్యోతినేరుగా సొరవతో వేశారు. అలాగే ప్రతి టర్నింగ్లో కూడా 25 అడుగులు వేశారు. అలాగే రిటర్న్ వాల్స్ కూడా నిర్మించారు. ఇప్పుడు ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. అయితే తగ్గలేదు కానీ సమానంగా ఉంది. 1-2 అటు ఇటులో ఉంది కానీ పెరగలేదు, తగ్గలేదు. కానీ గత 5 సంవత్సరాల్లో కూడా మైనస్లో ఉంది. ఇప్పుడు దాన్ని ప్లస్లోకి తీసుకురావాలి. అన్నదానం చేస్తారు అక్కడ. అలాగే మా పొద్దున్నే శుక్రవారం అయితే అభిషేకము, శ్రావణాక్షరానికి అభిషేకము, ఏకాదశి అభిషేకం జరుగుతాయి. శనివారం నాడు అయితే విశక్ష పూజ, పునవార్చన అవి చేసాక మధ్యాహ్నం ఏమో పంచహారతి, పలకీ సేవ ఉంటుందండి. మేము అన్ని సేవలు మేము వినియోగించుకుంటున్నాం కూటమి ప్రభుత్వం. తెలియజేస్తామండి. ఇంకా అది వాళ్ళు ఇంకా అనుమతి ఇవ్వలేదు. అలాగే ఈ ఇంత అభివృద్ధి నడవడిలో కూడా జనసేన సైనికులు మాకు చాలా బాగా సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా మేము సహకారం తీసుకుంటున్నాం. ఆశలకి వాటికి కానీ భక్తికి అడ్డు లేదు కదా.